హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజీ కుక్ హౌస్. ఈరోజు మనము ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వేడివేడిగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత 2 మీడియం సైజు ఎర్రగడ్డలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఎర్రగడ్డలు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎర్రగడ్డలు వేశాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 2 చిటికెళ్ళ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఎర్రగడ్డలు లైట్గా గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఎర్రగడ్డలు ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు ఇందులో 2 కోడిగుడ్లు కొట్టి వేసుకోండి. 3 గుడ్లైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు కోడిగుడ్డు సొన 60 to 70% వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు. చూడండి, ఈ మాత్రం ఫ్రై చేస్తే చాలండి. ఇప్పుడు అన్నం పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. నేనైతే 150 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. వేడి అన్నం అయితే చల్లార్చి వేసుకోండి. అన్నం వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. ఇవన్నీ వేసాక మంట హై ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఉప్పు కూడా చెక్ చేసుకోండి, తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. అంతేనండి, ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రైస్ రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.